Hello my dear students, welcome you all to my YouTube channel. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క టెస్ట్ సిరీస్కి సంబంధించిన ప్రణాళిక ఎలా చేయబోతున్నాం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందుకు వచ్చాను అనమాట. సో ఆల్మోస్ట్ 30 డేస్కి వచ్చేసింది ఎగ్జామ్ ప్రిపరేషన్, ఆల్మోస్ట్ రీచ్ టు 30 డేస్. సో ఈ 30 రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ తోటి ఐ కేమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ టెస్ట్ సిరీస్. అయితే ఈ టెస్ట్ సిరీస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దానికి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ డీటెయిల్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా. Before starting the class, I personally thank to each and every student who have meticulously participated in my courses, and I'm happy to announce that our admissions has crossed 1,000. సో ఈ 2 months గ్యాప్లో నా మీద ఇంత ట్రస్ట్ని, ఇంత బాధ్యతను పెట్టిన ప్రతి ఒక్క స్టూడెంట్కి సో పర్సనల్లీ థ్యాంక్స్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఓకే, సో సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ఈ రానున్న 30 రోజులు చాలా కీలకమైన రోజులు అనమాట. ఈ 30 రోజుల్లో నా దృష్టిలో సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా కీలకమైన పాత్ర పోషించనున్నది. మీరు రెగ్యులర్ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి. మీరు ఏపీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీని రెగ్యులర్గా ప్రిపేర్ అవుతూ ఒక రోజుకి 4 గంటలు నాకు కేటాయించండి. ఓకే, డైలీ 4 hours. ఓకే, డెఫినెట్గా ఎస్ఎన్టీకి సంబంధించినటువంటి పెర్ఫార్మెన్స్లో చాలా ఎక్స్ట్రాడినరీగా తీసుకువెళ్తానని మాత్రం ఐ కెన్ అష్యూర్ యూ. ఓకే, నెంబర్ 1. సో ఈ టెస్ట్ సిరీస్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ప్రణాళిక గురించి చెప్తాను. సో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో ఏ రోజున ఏ ఎగ్జామ్ ఉంటుంది, ఓకే, అండ్ దానికి సంబంధించిన ఏ టాపిక్స్ అనేది. ఓకే, సో మీరు ఆ 250 టాపిక్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఉంటుంది, మరియు యాజ్ వెల్ యాజ్ టైం టేబుల్ కూడా ఉంటుంది. ఒక్కసారి దాన్ని జాగ్రత్త ఫాలో అవుతూ మీరు షెడ్యూల్కి ప్రకారం రెడీ అయితే మీరు సబ్జెక్ట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుంటూ వెళ్ళచ్చు. ఓకే, సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోర్స్ ఫర్ దిస్ టెస్ట్ సిరీస్, ఈ టెస్ట్ సిరీస్కి ప్రధానమైన సోర్స్ ఏంటంటే 250 టాపిక్స్ ఉన్నాం. సో ఎప్పుడైతే ఈ 250 టాపిక్స్ అనే ఆలోచన నా మనసులోకి వచ్చిందో, ఓకే, సో ఈ 250 టాపిక్స్, ప్రతి యూనిట్ నుంచి 50 టాపిక్స్, ప్రతి యూనిట్ నుంచి 50 టాపిక్స్. ఈ 50 టాపిక్స్లో ఓకే మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ 4th యూనిట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద పార్ట్కి వచ్చేసాం అనమాట. ఓకే, ఆల్మోస్ట్ బై 2028 కల్లా మనకి 50 యూనిట్ కూడా కంప్లీట్ అవ్వచ్చు, ఒక 2 days అటు ఇటుగా. సో మధ్యలో ఒక రోజు తీసుకోలేకపోయాను క్లాసు. సో ఈ 250 టాపిక్స్ని ప్రతి యూనిట్ నుంచి 5 టాపిక్స్ కదా, ప్రతి యూనిట్ నుంచి 50 టాపిక్స్. యూనిట్ 1 నుంచి 50, యూనిట్ 2 నుంచి 50 టాపిక్స్, అలా 5 యూనిట్స్ నుంచి యూనిట్ 3 నుంచి 50 టాపిక్స్, యూనిట్ 4 నుంచి 50 టాపిక్స్, యూనిట్ 5 నుంచి 50 టాపిక్స్. ఇదే కదా మనం చెప్పుకుంటూ ఉంది. ఇప్పుడు 3 యూనిట్స్ అయిపోయింది, 4th యూనిట్లో మిడ్లో ఉన్నాము. ఓకే, 4th and 5th యూనిట్స్ ఆర్ గోయింగ్ టు బి కంప్లీటెడ్ వెరీ సూన్ బై 30th January కల్లా అయిపోతాను. నేనేం చేశానంటే 28వ తారీఖు 29, 30, 31, 1, 2, 3, 4, 5. సో ఎవ్రీడే 5 యూనిట్లు కవర్ అయ్యేలాగా, ఎవ్రీడే 5 యూనిట్స్ కవర్ అయ్యేలాగా అంటే ఎందుకు 5 యూనిట్స్ కవర్ చేస్తున్నాను అనే దానికి రీజన్ చెప్తాను నేను. 5 యూనిట్స్ కంప్లీట్ అయితే ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, సబ్జెక్ట్ మీద భయం పోతుంది. ఓకే, సో ఒక 1 week యూనిట్ 1 చేశారనుకోండి, సో ఇది ఏమవుతుందని ఆందోళన ఉంటుంది. అందుకని నేను చేశాను, యూనిట్ 1లో ఉన్నటువంటి, ఆర్ గెటింగ్ మై పాయింట్, యూనిట్ 1లో ఉన్నటువంటి 5 టాపిక్లు తీసుకుంటాను. ఓకే, అండ్ యూనిట్ 2లో ఉన్నటువంటి 5 టాపిక్లు, యూనిట్ 3లో ఉన్నటువంటి 5 టాపిక్లు, యూనిట్ 5లో ఉన్నటువంటి 5 టాపిక్స్. ఓకే, ఒక రోజు అంటే 28th వీఆర్ గోయింగ్ టు హ్యావ్ టెస్ట్ ఆన్ ఆల్ 5 యూనిట్స్. ప్రతి యూనిట్ నుంచి మీకు 250 టాపిక్స్లో షెడ్యూల్ ఇచ్చాను చూడండి, వాటి ప్రకారం 5 యూనిట్స్ నుంచి. సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ వేర్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ 29th సేమ్. ఓకే, 1 to 5 టాపిక్స్, 6 to 10 టాపిక్స్. ఓకే, లైక్ వైజ్ ప్రతిరోజు అట్లా 29th, 30, 31st అండ్ 1st. సో ఫస్ట్కి వచ్చేసరికి హాఫ్ ఆఫ్ ద సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. హాఫ్ ఆఫ్ ద సిలబస్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి 2nd February ఏం చేశానంటే 2nd February ఈ 5 యూనిట్స్లో హాఫ్ ఆఫ్ ద సిలబస్ కంప్లీట్ అయింది కాబట్టి 1 గ్రాండ్ టెస్ట్.
ప్రణాళికాబద్ధంగా వెళ్దాం. ఓకే, సో క్వశ్చన్ని 100% తీసుకెళ్ళొచ్చు, ఏ మాత్రం డౌట్ లేకుండా. ఎంత ఎఫెక్టివ్గా మీరు ఫాలో అవ్వగలిగితే అంత ఎక్స్ట్రాడినరీ. అంటే ఇప్పుడు యూనిట్ 1లో ఉన్నటువంటి ఫస్ట్ 5 టాపిక్స్ మీకు ఎన్నిసార్లు రివిజన్ అవుతాయి తెలుసా? మీకు 28వ తారీఖు రివిజన్ అవుతాయి, 2 ఫిబ్రవరి రివిజన్ అవుతాయి. ఓకే, మరలా గ్రాండ్ టెస్ట్లో కూడా రివిజన్ అవుతాయి. సబ్జెక్ట్ని మీరు ఎన్ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేస్తారో మీరు అర్థం చేసుకోండి. యూ విల్ ట్రై టు బికమ్ ద మాస్టర్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. సో నా అంతిమ లక్ష్యం, అంతిమ ఉద్దేశం ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి భయం లేకుండా వెళ్ళాలి. సో క్లాసెస్ వల్ల మీకు ఫియర్ మ్యాక్సిమం తీసేయగలిగాను. ఓకే, అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే ఫియర్ అయిపోయిందో ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి అబ్జర్వేషన్ కావచ్చు, దానికి సంబంధించిన ప్రాక్టీస్ సెషన్స్ కూడా క్లాసెస్కి అంత సమర్థవంతంగా కూడా టెస్ట్ సిరీస్ని తీసుకెళ్ళగలిగితే దెన్ యూ కెన్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ టు స్కోర్ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ మార్క్స్. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. సో దాంట్లో భాగంగా 2 ఫిబ్రవరిన 1 more గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఎప్పుడైతే 2 ఫిబ్రవరిన ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ ఉంటుందో దాంతో పాటుగా వీ కెన్ సే 3rd, 4th, 5th, 6th, 7th మళ్ళా ఓకే, సో అనదర్ 5 టాపిక్స్ అయిపోతాయి. సో మీకు మైక్రో షెడ్యూల్ ఇవాళ ఇస్తాను. ఓకే, మీకు యూట్యూబ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, మన యాప్లో కూడా అప్లోడ్ చేశాను. సో ఎప్పుడైతే మీరు వీటిని సమాంతరంగా తీసుకెళ్తారు, వెన్ ఎవర్ యూ ట్రై టు టేక్ దెమ్ ఇన్ ఏ ప్యారలల్ మేనర్, ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీరు సాధ్యమైనంత వరకు దాన్ని ఇండిపెండెంట్గా ఇంటిగ్రేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను అసలు మీరు 250 టాపిక్స్ క్లాస్ జాయిన్ అవ్వలేదు సార్ అన్నారు అనుకోండి, మీరు కాంబో కోర్సులో జాయిన్ అవ్వండి. టెస్ట్ సిరీస్, 250 టాపిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కరెంట్ టాపిక్స్, మూడింటిని కలిపి 999కి ఇస్తున్నాను. సో ఆ కోర్సులో జాయిన్ అవ్వండి. సో టెస్ట్ సిరీస్ అయినా లేకపోతే ఎనీ కోర్స్, ఓకే, సో ఆ మూడింటిలో ఏదైనా మీకు యూస్ఫుల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఓకే. ఇప్పుడైతే సెకండ్ సెట్లో 50 టాపిక్స్ అయిపోతాయో, మరలా సెకండ్ గ్రాండ్ టెస్ట్ విల్ బి ఆన్ 8th ఫిబ్రవరి. Second grand test will be on 8th February. So this is the ఎప్పుడైతే 8th February సెకండ్ గ్రాండ్ టెస్ట్ అయిపోతుందో, ఇక 9th నుంచి 9th ఒక గ్రాండ్ టెస్ట్ పెడుతున్నాను. ఆ 9th పెట్టేటువంటి గ్రాండ్ టెస్ట్, ఓకే, సో ఇది ఓపెన్ ఫర్ ఆల్, స్టేట్ లెవెల్ మొత్తం అందరు స్టూడెంట్స్కి, మన యాప్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, మిగతా స్టూడెంట్స్ అందరికీ గ్రాండ్ టెస్ట్ అన్నమాట. ఓకే, సో మీ పొటెన్షియల్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ 10th నుంచి 22nd వరకు నేను చెప్పాను కదా, హ్యాండ్ హోల్డింగ్ అంటే మధ్యలో వదిలేయటం కాదు, చివరి రోజు వరకు మీతో ఉంటాం. Feb 22nd వరకు నేను ఐ విల్ బీ విత్ యూ. Feb 22nd వరకు ఐ విల్ బీ విత్ యూ ఎట్ ఎనీ కాస్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి ద సర్కమ్స్టాన్సెస్. ఓకే, Feb 22nd సాయంత్రం 3:45 టెస్ట్ పెట్టి 5 గంటలకి 5 నుంచి 5:30 మధ్యలో ఎక్స్ప్లెనేషన్ తీసుకొని అప్పుడు మిమ్మల్ని వదిలేస్తాను. మీరు జర్నీలో ఉన్నా లేకపోతే ట్రావెలింగ్లో ఉన్నా యూ కెన్ యూజ్ దిస్ సర్వీస్. ఆఫ్టర్ 22nd అయిపోయిన తర్వాత 23rd ఈవినింగ్ విల్ బి హ్యావింగ్ ఏ డీటెయిల్ డిస్కషన్. ఓకే, సో డెఫినెట్గా ఎగ్జామినర్ మన పరిధి దాటిపోవడం అనమాట. సో ఎందుకు వదిలేయాలి? వై యూ షుడ్ లీవ్ సైన్స్ అండ్ టెక్నాలజీ? చాలా అద్భుతమైన సబ్జెక్ట్, చాలా ప్రణాళికాబద్ధంగా చదివితే చాలా సింపుల్గా అయిపోయే సబ్జెక్ట్ అనమాట. ఓకే, దాని యొక్క ఓరియంటేషన్ అప్రోచ్ తెలియకపోవడం వల్ల కష్టాలు వస్తున్నాయి. ఓకే, విపరీతంగా గుడ్డెడ్డు చేతిలో పడ్డట్టు వెళ్ళడం కాకుండా ఒక ప్రణాళికబద్ధంగా మనం ఏం చెప్పుకున్నాం, 250 టాపిక్స్ తీసుకున్నాం, ఆ 250 టాపిక్స్ని కవర్ చేసుకుంటూ వెళ్తాం. మరి కరెంట్ టాపిక్స్ ఎలా సార్ అని మీకు డౌట్ వచ్చింది కదా, అందుకని దానికి ఏం చేశాను, రోజు సాయంత్రం అర్థవుతున్నాను మీకు 3:45 to 5 ఎగ్జామ్ ఉంటుంది కదా. ఓకే, అండ్ 7:30 to 8:30 ప్రతిరోజు Feb 22nd వరకు మీకు డైలీ కరెంట్ అఫైర్స్ యాజ్ వెల్ యాజ్ పిఐబి. ఓకే, పిఐబికి తక్కువ ప్రిఫరెన్స్ ఇద్దాం, ఓకే ఇద్దాము. పిఐబి అండ్ కరెంట్ అఫైర్స్ రెండింటిని సమాంతరంగా తీసుకుంటూ వెళ్తూ దెన్ వీ కెన్ హ్యావ్, అప్పుడు మనం అనుకున్న ప్రణాళిక ప్రకారం 250 టాపిక్స్ కవర్ అవుతుంది, టెస్ట్ సిరీస్ కవర్ అవుతుంది, పిఐబి కవర్ అవుతుంది. మనం ముందు నుంచి దాదాపు ఒక 20 రోజుల నుంచి January 2nd నుంచి మనం చెప్పుకుంటున్న మాట అనమాట. సో ఈ మూడింటిని కనుక సమాంతరంగా తీసుకెళ్ళగలిగితే మిగతా వాళ్ళకన్నా అయితే డెఫినెట్గా మినిమం 10% ఎక్స్ట్రా స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో దిస్ ఈస్ ద థింగ్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ. సో ఈ అవకాశాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోండి, టెస్ట్ సిరీస్ని హ్యాండిల్ చేసుకోండి. పీడిఎఫ్ డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తాను, ఎగ్జామ్ అయిపోగానే దాన్ని పీడిఎఫ్ తీసుకోండి, మీరు టెస్టులు రాసుకుంటూ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. సో అవన్నీ మీరు ఒక దగ్గర పెట్టుకొని ఏ రోజుకి ఆ రోజు అయిపోయి మళ్ళీ చెక్ చేసుకుంటూ ఒక పర్టికులర్ పాయింట్ తర్వాత యూ కెన్ హ్యావ్ ఏ ప్రాపర్ అండర్స్టాండింగ్ అబౌట్ ద సెగ్మెంట్ కాలేజ్ వాట్ ఈ టెస్ట్ సిరీస్లో. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో అందరూ ఈ అవకాశాన్ని జాగ్రత్తగా వినియోగించుకోండి. సో
ఎవరైనా ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లం కానీ దానికి సంబంధించినటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏమైనా ఇబ్బంది ఉంటే యూ కెన్ మెసేజ్ మీ త్రూ ద యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ నుంచి మెసేజ్ పెడితే నాకు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.